ఏది అయినా ఆచి చికెన్ మసాలా. ఎస్ఐఆర్ 3వ దశకి ఈసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 16 రాష్ట్రాలు 3 కేంద్రపాలిత ప్రాంతాల్లో 3వ దశ ఎస్ఐఆర్ ను అమలు చేయనుంది. 3వ దశలో 3.94 లక్షలకు పైగా బూత్ స్థాయి అధికారులు 36.73 కోట్ల మంది ఓటర్ల దగ్గరకు వెళ్లనున్నారు. జూన్ 21 నుంచి తెలంగాణ, జూన్ 15 నుంచి ఏపీలో ఎస్ఐఆర్ అధికారులు వివరాలు సేకరించనున్నారు. అక్టోబర్, సెప్టెంబర్లోగా ఫైనల్ లిస్ట్ ఈసీ ప్రకటించనుంది. అదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వేణుగోపాల్ అందిస్తారు. వేణుగోపాల్, దశ ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటన జారీ చేసింది. ఏపీ, తెలంగాణతో పాటు 16 రాష్ట్రాలు 3 కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ ప్రక్రియ నిర్వహించనున్నారు. ఇక తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర, అరుణాచల్ ప్రదేశ్, హర్యానా, జార్ఖండ్, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, ఒడిశా, పంజాబ్, సిక్కిం, ఉత్తరాఖండ్, త్రిపుర ఉన్నాయి. ఇక ఈ దశలో 3,90,00,000 మంది పైగా బూత్ స్థాయి అధికారులు, అలాగే 3,94,000 మంది పైగా బూత్ స్థాయి అధికారులు 36,73,00,000 మంది ఓటర్ల వద్దకు వెళ్లనున్నారు. ఇక ఈ ప్రక్రియకు సంబంధించి చూసుకుంటే ఏపీలో జూలై 21 నుంచి సెప్టెంబర్ 15 వరకు ఓటర్ల ముసాయిదా జాబితా వెలువడుతున్నారు. ఇక సెప్టెంబర్ 22న తుది ఓటర్ జాబితా ప్రకటిస్తారు. జూన్ 5 నుంచి 14 వరకు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియ కోసం సిబ్బందికి శిక్షణ ఇవ్వనున్నారు. ఇక తెలంగాణలో చూసుకుంటే జూలై 31 నుంచి సెప్టెంబర్ 28 వరకు కూడా ఓటర్ల ముసాయిదా జాబితా, ఇక అక్టోబర్ 1 నుండి తుది ఓటర్ల జాబితా ప్రకటించనున్నారు. ఇక జూన్ 15 నుంచి 24 వరకు కూడా శిక్షణ ఇవ్వబోతున్నారు ఎవరైతే ఈ ఇంటింటికి వెళ్లి ఈ ఓటర్లను పరిశీలించేందుకు. ఇక డిసెంబర్ 23న త్రిపురతో 3వ దశ ఎస్ఆర్ ప్రక్రియ కూడా ముగియనుంది. ఇక ఎస్ఆర్ కు సహకరించాలని చెప్పి కూడా ఎన్నికల సంఘం అన్ని రాజకీయ పార్టీలను కూడా ప్రత్యేకంగా కోరింది. ఇక ముఖ్యంగా ఏదైతే తెలంగాణలో చూసుకుంటే ఈ ప్రక్రియలో దాదాపు 35,985 మంది బూత్ లెవెల్ ఆఫీసర్లు పాల్గొంటున్నారు. ఇక 85,886 మంది బూత్ లెవెల్ ఏజెంట్లు కూడా పాల్గొనబోతున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 3,39,20,705 మంది ఓటర్లు ఉన్నట్లు ఎన్నికల సంఘం పేర్కొంది. ఇక రాజకీయ పార్టీలు ప్రతి పోలింగ్ బూత్ కు తప్పనిసరిగా బిఎల్ఏను నియమించాలని ఎన్నికల సంఘం సూచించింది. ఈ ప్రక్రియ పారదర్శకంగా సమగ్రంగా నిర్వహించేందుకు అన్ని రాజకీయ పార్టీలు ఓటర్లు కూడా సహకరించాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ లో భాగంగా ఎక్కడైతే నకిలీ ఓట్లు ఉన్నాయో, అలాగే ఇంత ముందుకు కొన్ని ప్రాంతాల్లో ఇటు హైదరాబాద్ లో ఓటు హక్కు ఉంది, ఇటు గ్రామాల్లో కూడా ఓటు హక్కు ఉన్న వాళ్ళు ఉన్నారు. అలాంటివన్నీ కూడా ఈ ప్రక్రియ ద్వారా క్లియర్ గా ఒక్కో దగ్గర మాత్రమే ఓటు కొనసాగించేలా కూడా ఎన్నికల సంఘం ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ చేపడుతోంది. ఇక ఇందులో భాగంగా ఎక్కడ కావాలి అనే ఆప్షన్ ముందుగానే ఎంచుకుంటే అక్కడ ఓటు కూడా కంటిన్యూ చేసే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే రాజకీయ పార్టీలు కూడా అన్ని వారి పార్టీలకు సంబంధించినటువంటి ఇటు కార్యకర్తలతో ప్రత్యేకంగా వారికి కూడా శిక్షణ ఇస్తున్నారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ ఓటు హక్కు, ఎవరైతే నిజమైన ఓటు హక్కు కలిగి ఉన్నారో వారందరికీ ఓటు హక్కు పోకుండా ఉండేలా కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఇటు పార్టీలు కూడా వారి కార్యకర్తలకు ఆదేశించాయి. మరోవైపు ఎన్నికల సంఘం కూడా ఏదైతే దొంగ ఓట్లు ఉంటాయో వాటన్నిటిని నివారించే ప్రయత్నంలో భాగంగానే ఈ ప్రక్రియ చేపడుతున్నట్టు ప్రకటించడం జరిగింది. ఓకే వేణుగోపాల్.